శ్రీమతే రామానుజాయ నమః. మనం ఎప్పుడూ కోరుకుంటుంటాం భారతదేశాన్ని పరిపాలించేటువంటి వాడు శ్రీరామచంద్రుడిలాగా ఉండాలని, రాజ్యం రామరాజ్యంగా ఉండాలని, ఇలా చాలా కోరుకుంటూ ఉంటాం. ఎందుకు కృష్ణరాజ్యమో లేకపోతే ధర్మరాజు రాజ్యమో అనుకోకుండా రామరాజ్యమే అనుకుంటాము. పాలకుడంటే శ్రీరామచంద్రుడిని ఎందుకు ఎన్నుకుంటాం? ఇన్ని అవతారాలు ఉన్నా కూడా అంటే దాంట్లో ఒక విశిష్టత, ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నీతి నియమాలు కలపోసినటువంటి ఒక చక్కటి రాజ్యాన్ని ప్రజలకు అందించి వారి యొక్క బాగోగులు తన బాధ్యతగా భావించినటువంటి శ్రీరామచంద్రుడు ప్రజలే తన కన్నబిడ్డలుగా భావించాడు. ఆ రకంగా రాజ్యపాలన చేశాడు కాబట్టి రామరాజ్యం పేరెక్కింది. అందుకని ఈరోజు మీ ముందు నీతి నియమాల రామరాజ్యం అనే అంశం ముందు వివరిస్తాను. మొదటగా ప్రార్థన. నమో భగవతే దేవ నిత్యం సూర్యాత్మనే నమః. యశీతయతి శీతాంశు లోకాన్ సర్వాణి కూన్ విభుః. రాముడు మంచి బాలుడే. రామాయణము జీవిత విలువల్ని బోధించడమే కాదు, వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న దానికి రఘుకులోత్తముడైనటువంటి శ్రీరాముడు ప్రతీక. అలాగే సాధ్వీమణి సీతమ్మ కూడా ఆడవారందరికీ కూడా మార్గదర్శిగా ఉంటుంది. రాముడు నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలన్నది రామాయణం చెబుతున్నది. దైవిక శక్తులతో దుష్ట సంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. ధైర్య సాహసాలు, సహనశీలత, దయార్ద్ర గుణం, పితృవాక్య పరిపాలన, ధర్మ నిరపేక్షత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుణాలు ఉంటాయి. అందుకే ఆయన సకల గుణాభిరాముడయ్యాడు. దేవుడు ఎలా ఉంటాడో చెప్పిన మహామనిషి ఆయన. రాముడు మనిషా దేవుడా అనే సందేహం రావచ్చు. రాముడు ఆదర్శవంతమైనటువంటి రాజు, అందుకే చారిత్రక పురుషుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి దేవదేవుడు అయ్యాడు. సకల సంపన్నుడైనటువంటి రాజుగా జనాదరణ పొందాడు. దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం 4 పాదాల నడిచేలా చేసినటువంటి ధర్మబద్ధ పాలకుడు. ప్రజావాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయ పరిపాలకుడు. ఏకపత్ని వ్రతానికి కట్టుబడినటువంటి ఆదర్శ పతి. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మార్గనిర్దేశం చేసిన మంచి సోదరుడు. రావణుడి సోదరుడు విభీషణునికి, వాలి సోదరుడైన సుగ్రీవునికి స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు. అతులిత బలశాలి, హనుమంతుడికి గురువు. అందుకే రాముడు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసా వహించేందుకు ఎప్పుడూ వెనకాడలేదు ఆంజనేయుడు. ఆ ఆదర్శ కుమారుడు రాముడే. శ్రీరాముడు ఆదర్శ కుమారుడు కావడంతోనే రామాయణం మొదలవుతుంది. అయోధ్య నగరానికి రాజైన తండ్రి దశరథుడు తల్లి కౌసల్యాదేవి మాటను రాముడు ఏనాడు జవదాటలేదు. దశరథుడి మరో భార్య అయిన కైకేయి రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్ళాలని కోరగానే తండ్రి మాటను కాదనకుండా అడవులకు వెళ్ళిపోయాడు ఈ ఆదర్శ కుమారుడు. రాచరిక ధర్మాన్ని, భోగ భాగ్యాలను, సుఖ సౌఖ్యాలను తృణప్రాయంగా భావించి అడవులకు వెళ్ళిపోయిన నిరాడంబరత్వం రాముడిది. తనను రాజ్యం వదిలివేసి వెళ్ళమన్న తల్లి కైకేయి గురించి ఒక్క క్షణమైనా చెడుగా ఆలోచించలేదు. అరణ్యవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు రాముడు మొదట కైకేయి పాదాలనే తాకి నమస్కరించాడు. ఆ తరువాతనే మిగతా 3 తల్లులకు నమస్కరించాడు. రాముడు సదా తండ్రి మాటను గౌరవించడం ఒక్కటే తన ముందున మార్గముగా అనుకున్నాడు. సమర్థుడైనటువంటి సోదరుడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురిని సమానంగా ఆదరించినటువంటి అన్న శ్రీరాముడు.
సీతాదేవితో కలిసి రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సోదరుడు లక్ష్మణుడు కూడా తోడుండేవాడు. రాజ్యానికి తిరిగి రావాలని, పాలనాధికారం చేపట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు. అయితే భరతుడిని చూసిన లక్ష్మణుడు కొంచెం చెడుగా ఆలోచిస్తాడు. రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం, వేరేం లేదు. అయితే రాముడు సోదర ప్రేమతోనే ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరిస్తాడనమాట భరతుణ్ణి. లక్ష్మణుని కూడా శుతిమెత్తగా మందలిస్తాడు. అలాంటి అపోహలు పెట్టుకోవద్దని, భరతుని యొక్క హృదయం తన హృదయమని తెలియజేసి అతనిలో కనువిప్పు కలిగిస్తాడు. అంటే ఎక్కడ కూడా ద్వేషభావం పెంచకుండా చూడటం అని అర్థం. స్నేహశీలత చాటిన కిష్కింధాకాండ. రాముడిలో స్నేహశీలతకు రామాయణంలోని కిష్కింధకాండ దర్పణం పడుతుంది. కిష్కింధ రాజైనటువంటి వాలి సోదరుడు సుగ్రీవుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి మంచి స్నేహితుడు. సుగ్రీవుడు రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు. లంకలో రావణుడితో యుద్ధము జరుగుతున్నప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు. ఆ తరువాత రావణ సంహారం జరుగుతుంది. ఆ రావణ సంహారానంతరం లంకారాజ్యాన్ని విభీషణుడికే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతుడుగా ఆదర్శనీయుడు. తండ్రి మాట జవదాటకుండా అడవుల్లోకి వెళుతున్నప్పుడు ధర్మపత్ని సీతాదేవిని రాజ్యంలోనే ఉండిపోమ్మని ఎంతగానో బ్రతిమాల చెప్పాడు, నచ్చజెప్పాడు రాముడు. తాను అనుభవించబోయేటువంటి కష్టాల్లో పాలు పంచుకోవలసినట్టి అవసరం ప్రస్తుతం తన సతికి లేదని ఆయన భావన. అయినా సరే సీతాదేవి పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ భర్త వెంట నడిచింది. అది కదా సాధ్వీమణి సీత. అందుకనే కదా మనం ఆమెను కొలుస్తున్నాం. సరే, ప్రజాక్షేమం కోరిన రామరాజ్యం. అయోధ్య ప్రజలే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శరాజు శ్రీరాముడు. అందుకే వనవాసము తరువాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణలోకి తీసుకొని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు. ప్రజల మాటకు విలువనిచ్చాడే గాని లోకాభిరాముడు ఏనాడు సాధ్వీమణి సీతాదేవిని శంకించలేదు. నీతి తప్పని ధర్మబద్ధ పాలన అందించడమే రాజుగా తన కర్తవ్యంగా భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మము కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైనటువంటి న్యాయం అందుతుంది అని కూడా ఆశించాడు. అందుకే సకల జన ఆమోదం పొందినటువంటి మర్యాద పురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు శ్రీరాముడు. ఇప్పుడు ఎవరు మార్చలేని విధి. ఏందా విధి? విధి అంటేనే లలాట లిఖితమని మాత్రమే అర్థం కాదు. విధి అంటే కర్తవ్యమని కూడా అర్థం ఉంది. విధి అనుల్లంఘనీయం అనున్నటువంటిది శాస్త్రం. శాస్త్రం అంటే ఏంది? శాసించేది శాస్త్రం. ఏది శాస్త్రం? వేదమే శాస్త్రం. లేదా ఇలా చెయ్యి అని శాసిస్తుందే కానీ చెప్పదు. ఏదైతే చెబుతుందో అలా నడుచుకునేవాడు సమస్త సుఖాలను అనుభవిస్తాడు. అలాగే నుదుటి వ్రాతను తుడిచిపెట్టడం ఎవరి వల్లనూ సాధ్యం కాదు. అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమార్టుం న శక్యతే.
అని చెప్పబడింది. అలాగే ఇంకా యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్ర విషయములను అనుసరింపకుండా తనము ఇష్టం వచ్చిన రీతిలో సంచరించు జీవుడు ఇహలోక సుఖములు అనుభవించలేడు. మరణించినంతరం పరలోక సుఖాలు కూడా అనుభవించలేడు అని గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర రణభూమిలో ఉపదేశం చేసింది కేవలం అర్జునునకు మాత్రమే కాదు, ఆ స్థితిలో ఉండేటువంటి మనందరికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనువర్తిస్తుంది. కనుక వాద ప్రతివాదాలకు తర్క వితర్కాలకు తావివ్వకుండా శాస్త్రం చెప్పినది చేయడమే మన యొక్క విధి. శాస్త్రం ఇంతవరకు నిరంకుశమైనదా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే అది నిరంకుశమైనదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే యోగి వేమన ఇలా వచించాడు, చాకి వాడుకోక చీకాకు పడజేసి మైలదీసి లెస్సమడిచినట్లు. చాకి వాడుకోక చీకాకు పడజేసి మైలదీసి లెస్సమడిచినట్లు. బుద్ధి చెప్పువాడు గ్రుద్దిననేమయా, బుద్ధి చెప్పువాడు గ్రుద్దిననేమయా. విశ్వదాభిరామ వినురవేమా. చాకలి వృత్తి చేసే వ్యక్తి మాసిన దుస్తులను ఉడకబెట్టి బండ మీద బాది వేడి వేడి ఇస్త్రీ పెట్టె క్రింద పెట్టి బాగా చలువ చేసి చక్కగా మడతబెట్టి ఇచ్చినట్టు మన మేలు కోరి బుద్ధి చెప్పేవాడు గుద్దితే మాత్రం తప్పేముండి, శాస్త్రం కూడా ఇంత కర్కశంగాను నిష్కర్షంగాను చెబుతుంది. శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే నిజంగా సుఖపడతామా అనే సందేహం మీకు కలగవచ్చు. పైగా సుఖపడతారని నిశ్చయంగా చెప్పడానికి ఈ ప్రకృతే మనకు ప్రమాణం. ఎందుకంటే ప్రకృతి ధర్మాలను ప్రవర్తించేదే శాస్త్రం. అదేదో విచిత్రమైనది కాదు సుమి. ప్రకృతికి విరుద్ధమైనది ఏదైనా అది వికృతే, వినాశనమే. ప్రాణి ఉత్పత్తి పెంపు నశింపులకు మన ప్రకృతియే కారణం. కనుకనే ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనది ఏదైనా అది సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేదైనా ఆచరణదాయకము శ్రేయోదాయకము ఎంత మాత్రము కాదు. ఇది సత్యము అని చెప్పడానికి మనం కొన్ని నిదర్శనాలు తెలుసుకోవాలి. ప్రస్తుత వైద్యశాస్త్రం ఏమని చెప్తుంది? సిగరెట్లు కాల్చవద్దు, క్యాన్సర్ వ్యాధితో చస్తారు అని ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెబుతుందా లేదా? మరి వినిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, వినని వాళ్ళు మాత్రం చస్తూనే ఉన్నారు. ఏ శాస్త్రం చెప్పినా ఇంతేగా. దాని పరిధిలో ఉన్న మంచి చెడులను విశదీకరించి చెబుతుంది. అలాగే ఈ ప్రకృతి కూడా జీవి యొక్క జీవన విధానాలను బట్టి ధర్మాలను చెబుతుంది. ప్రకృతి ధర్మాలకు కట్టుబడి జీవించున్నటువంటి వారిని ప్రకృతి కూడా జయించలేదు. దీనికి ఒక నిదర్శనం ఉన్నది. ఆహార నిద్ర భయమైతున్నాని సామాన్యమే తత్ పశుభి సమానా. అనగా ఆకలి
ప్రతి ఒక్కడికి ఉండేదే. నిద్ర, భయము, శృంగార జీవనము మనకు ఉన్నట్లే తక్కినటువంటి ప్రాణులన్నిటికీ కూడా అది ఉండి తీరుతుంది. కానీ ఈ ప్రకృతిలోని ప్రాణులన్నీ ప్రకృతి ధర్మానుసారం నడుచుకుంటూ ఉంటాయి. ఒక్క మనిషి మాత్రం అలా చేయకుండా ఆలోచిస్తాడు. అందుకనే అర్థశాస్త్రవేత్త చాణక్యుడు ఇలా అన్నాడు, ఆకలి కాకున్న ఆహారము తినే పశువు, దాహము కాకున్న నీరు త్రాగే పశువు, నిద్ర రాకున్నా నిద్రకు ప్రయత్నించే పశువు, అకాలంలోనూ అన్ని కాలాల్లోనూ రమించి క్రీడించే పశువు మానవుడొక్కడే. తీసి పడేస్తాడు చూడండి. అనగా ఆకలి వేసినప్పుడు మాత్రమే జంతువు వేటాడి తింటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే దాహము వేసినప్పుడు మాత్రమే నీరు త్రాగుతుంది. అలాగే నిద్ర వచ్చినప్పుడే నిద్రపోతుంది. ప్రకృతి నియమానుసారం సంసార జీవనం సాగిస్తూ సంతానం కంటుంది. కానీ మానవుడలా కాదు. రారా సరదాగా మిర్చి బజ్జీ తిందాం అని తింటాడు. సరదాగా తినడం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రా రా జస్ట్ టైం పాస్కి టీ తాగుదాం అని టీ తాగుతారు. నెక్స్ట్ స్టేజ్ ఇక మద్యపానాదులకు బాట అదేనమాట. అంతే లేదు. అసలు ఈ తాగుడేమిట్రా చస్తావు అన్నారనుకోండి, పోతే పోనీరా ఏదో ప్రయాణం, ఈ ఆనందం కన్నా అని ఒకడంటే, సారీ బాసు వద్దనలేకపోతున్నాను, తాగకపోతే ఇప్పుడే చేస్తాను అని మరో 2 పెగ్గులు లాగించేస్తాడు. ఒకడు వినోదానికి తాగేవాడు ఒకడు, వినాశనాన్ని తాగేవాడు మరొకడు, విషాదం వచ్చినా తాగేవాడు మరొకడు. అసలు ఏం చేస్తున్నారా అని ఫోన్ చేస్తే ఐఆమ్ ట్రయింగ్ ఫర్ స్లీప్ అని బదులిస్తూ ఉంటాడు ఒకడు. మనిషి ఆశాజీవి అనుకుంటాం, కానీ నిజానికి రేపెలా అనే భయంతో క్షణం క్షణం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. తక్కిన ప్రాణులు నిజాలు చాలా అదృష్టం. రేపు ఎలా అనే భయం దానికి లేదు. అందుకే వాటికి ఆ సమయానికి ఆహారం దొరుకుతుంది, అవి పస్తులుండవు. ఆకలితో పస్తులు ఉండేది మనిషి ఒక్కడే. ఎందుకని రేపు తన ముని మనవడికి ఎక్కడ ఆకలితో బాధ కలుగుతుందో అని నిద్రాహారాలు మానేసి వెట్టి చాకిరి చేస్తూ ధనాన్ని కూడా పెడతాడు. సుమారు 50-60 సంవత్సరాల క్రితం దయచేసి ఎక్కువ మంది పిల్లలను కనకండిరా, 2 లేదా 3తో సరిపెట్టుకోండిరా అని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పారు. ఒక సందర్భంలో అయితే బలవంతాన తీసుకుపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఆ రోజుల్లో వారి మ్యాన్ పవర్ అంతుంది. పాపం జంతువులకి బాధ లేదు. ఎన్నో కోళ్ళు, మేకలు, చేపలు నిత్యం బలైపోతున్నా, మరెన్నో గుడ్లు ఆమ్లెట్ లాగా మారిపోతున్నా ఆ ప్రాణులు అంతకు రెట్టింపు పుడుతూనే ఉంటాయి. దీని కారణం అవి ప్రకృతితో మమేకం అవ్వడమే, అంతేగాని ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాదు. మనము ఎప్పుడు కూడా మనంగానే ఉండలేకపోవటం, అంతకుముందు వేరేదేది కాదు. మనిషికి ఇంతకన్నా మరో నగ్న సత్యం ఉంది చెప్పనా? మనిషికి తక్కిన ప్రాణులకు మరణం లేదు. అదేంది? అవి చావవు, చంపబడతాయి. ఎన్ని కోళ్ళు ఎన్ని సహజంగా చేస్తాయి అవి.
మనమే వాడిని చంపేసి దానికి డేట్ ఫిక్స్ చేసేవారు మనిషే కదా. వాటికి రోగాలు రావు కనుకనే జీవిని ఆహారంగా చేశాడు ఆ దేవుడు. అందుకనే వేదవాంగ్మయం యజ్ఞయాగాదుల్లో జంతుబలిని ఒక క్రమ పద్ధతిలో విధిగా నిర్ణయించేది. ఒక్క మనిషి మాత్రమే రోగాలతో బాధలతో చస్తాడు లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ జంతువు అయినా ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోదు కదా. ఈ దౌర్భాగ్యం ఒక మనిషికే. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మానవ జాతి బయటపడాలంటే వాడు ప్రకృతిని ప్రేమించాలి, రక్షించాలి, దాని విధులకు లోబడి జీవించాలి. అంతకుమించి మరో మార్గం లేదు. నేను అతన్ని కాను. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తల్లిదండ్రులను చూడటానికి ఇంటికి వస్తాడు. కన్న కొడుకుని మార్చడానికి తల్లిదండ్రులు ఏవేవో చెప్పి చూస్తారు. ఇవన్నీ అన్నీ జరిగేది. అతడు మారతాడు అనుకుంటారంతే. అయినా బుద్ధుడు పూర్వాశ్రమ జీవితానికి రాలేదు. తమ ప్రయత్నాలన్నీ విఫలమైనందుకు తండ్రి బాధపడ్డారు. కోపం వచ్చింది. ఈ విశాల రాజ్యాన్ని ఎవరు పదిలంగా పాలిస్తారన్నదే ఆయన ప్రశ్న. ఎవరు బాధ? ఆయన బాధ ఆయనది. జ్ఞానం పొందిన తరువాత బుద్ధుడు తండ్రిని కలిసిన ఘట్టం మానవజాతి చరిత్రలో స్థిరమైనవి సుస్థిరమైనవి. బుద్ధుడి వంక తండ్రి తదేకంగా చూశాడు. కోపంతో ఆయన కళ్ళు బాగా ఎరుపెక్కాయి. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక అరుస్తారు, గొడవ పడతారు, పరుష పదజాలంతో తిడతారు. తండ్రి ఎంతగా అరిచి గీపెట్టినా బుద్ధుడు తన చుట్టూ ఏమీ జరగనట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాడు. తండ్రి చెప్పిన మాటలన్నీ వింటాడు. చాలా ప్రశాంతంగా తండ్రి వైపు చూస్తాడు. ఆయన చూపులో ఎక్కడ అయోమయం కానీ గందరగోళం కానీ లేదు. కాలం సాగుతోంది. సెకండ్లు నిమిషాలు గంటలుగాను సాగుతున్నాయి. వయసు పైబడిన తండ్రి అరిచి అరిచి నీరసించిపోతారు. మౌనం ఆవరించింది. బుద్ధుడు ఒక్క మాట మాట్లాడలేదు. వీడేమిటి ఇలా ఉన్నాడు? అరే ఒక్క మాట మాట్లాడాడు. ఏమైంది వీడికి? ఏమైనా పిచ్చి పట్టిందా? లేక చెవులు పని చేయడం లేదా అని తండ్రి ఆలోచనలో పడ్డాడు. తండ్రి ముఖ కవళికలు గమనించినట్టు గ్రహిస్తాడు బుద్ధుడు. ఇప్పుడు నోరిపుతాడు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన నాడు ఇప్పుడు లేకుండా పోయాడు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడలేదు. మీరు మీ కొడుకుతో మాట్లాడుతున్నారు. అతను వెళ్ళి 12 ఏళ్ళు అయ్యింది. నేను వాడిని కాను అని ఎంతో ప్రశాంతంగా స్పష్టంగా చెప్పాడు బుద్ధుడు. తండ్రికి చిన్న కోపం వచ్చింది. ఆ కోపం అలాంటి కోపం కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నా కొడుకు నాకు తెలియదా? నేను గుర్తుపట్టలేనా? నిన్ను తెలుసు, నా కొడుకు తెలుసు. నా రక్తం నీలో ఉండటాన్ని నువ్వు ఒక్కొక్కసారి ఆలోచించు అన్నాడు బుద్ధుని తండ్రి. అప్పుడు బుద్ధుడు అంటాడు ఇలా, నేను అదే స్మరణతో లేను. ఈ విషయాన్ని వదిలేశాను. నేను ఇప్పుడు కొత్త వాడిని. నేనెవరో నేనేమిటో నా ఒక్కడికే తెలుసు. నేను అతను కాదు అని అందుకే చెప్పాను, తెలుసుకోండి అని. భగవంతుడి పైనుంచి మనసు చెదరకూడదు. మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన జ్ఞాని ఏకనాథుడు అని ఆయన. 10వ ఏటనే ఆయన మనసు భగవంతుడిపై కేంద్రీకృతమైంది. ఆ వయసు పిల్లలా కాకుండా ఆయన ఎప్పుడు ఏదో ఆలోచనతో ఉండేవాడు. ఒకసారి ఏకనాథ, నువ్వు దేవగిరికి వెళ్ళి జనార్దన పంతుని చూసిరా. ఆయన నీకు గురువుగారే ఉండి ఆధ్యాత్మికంగా ఒక మంచి దారి చూపుతారు అని ఎవరో ఒక వ్యక్తి చెప్పున్నట్టుగా ఆయనకి అనిపించింది.
ఎవరా మాటలు చెప్తున్నారని చుట్టూరా చూశాడు. కానీ దగ్గరలో ఎవరు కనిపించలేదు. చెప్పింది ఎవరైతేనేం అనుకుని ఆయన ఆలస్యం చేయకుండా దేవగిరికి వెళ్ళాడు. జనార్దన పంతుని కలిశాడు. ఆయన పాదాలకు నమస్కరించిన ఏకనాథుడు, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి, భగవంతుడి కృప నాకు లభించేటట్లు ఒక దారి చూపండి అని మనసులోని మాటను చెప్పుకున్నారు. దేవగిరి ప్రాంతానికి దివానుగా ఉన్న జనార్దన్ పంత్ తమ శిష్యునిగా ఏకనాథుని స్వీకరించాడు. దాదాపు 8 సంవత్సరాలు ఏకనాథుడు గురువుగారికి భక్తిభావంతో శుశ్రూష చేశాడు. అది ఒకరోజు సాయంత్రం వేళ ఏకనాథుడికి ఒక పద్దుల పుస్తకం ఇచ్చి, ఇందులో ₹1 తగ్గినట్టు తప్పు ఎక్కడ జరిగిందో చూడమని జనార్దన్ పంత్ అన్నారు. ఏకనాథుడు రాత్రంతా నిద్రపోకుండా ఆ లెక్కంతా చూశాడు. తెల్లవారుతున్న వేళ ఏకనాథుడు ఆ తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టాడు. ఆయన ఆనందానికి అంతు లేదు. తప్పు ఎక్కడ దొర్లిందో గురువుగారికి పట్టరాని ఆనందంతో చెప్పారు ఏకనాథుడు. అప్పుడు జనార్దన్ పంత్, లెక్కలో జరిగిన ఓ చిన్న తప్పు కనిపెట్టడానికే నువ్వు ఇన్ని గంటలు శ్రమించావు. మనసును మరి దేనిపైనా మరల్చకుండా ఆ పొరపాటు తెలుసుకున్నావు. అటువంటప్పుడు పరమాత్ముడైనటువంటి ఆ భగవంతుడు కనుక్కోవడానికి మరింతగా మనసును అటు ఇటు చెదిరిపోనివ్వకుండా శ్రమించాలో ఆలోచించి అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చూడండి. ఓ చిన్న లెక్కలో జరిగిన తప్పు కనిపెట్టినందుకే ఇంతగా ఆనందిస్తున్నావు. జీవితం అనే అధ్యాయంలో లెక్కలేనన్ని తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు కనిపెట్టికి ఇంతగా ఆనందిస్తున్నావు. జీవితం అనే అధ్యాయం లెక్కల్లో ఉండే తప్పులను కనిపెట్టి వాటిని దిద్దుకుంటే మరెంత ఆనందం కలుగుతుందో ఆలోచించు అని చెప్పారు. ఇలా తానేమిటో తెలియజెప్పిన గురువుగారికి మరొకసారి పాదాభివందనం చేసిన ఏకనాథుడు తనను తాను పరీక్షించుకోవడానికి దీర్ఘ ధ్యానంలోకి ప్రవేశించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు ఏకనాథుడు. ఇంకా వివేకానందకు శారదాదేవి ఆశీస్సులు. స్వామి వివేకానంద ప్రసంగించడం కోసం అమెరికాకు బయలుదేరారు. చివరిగా ఇదే ఇన్సిడెంట్. బయలుదేరే ముందు ఆయన శారదాదేవి వద్ద ఆశీస్సులు పొందాలనుకున్నారు. మరి అనుకున్నట్టే స్వామి వివేకానంద శారదామాత వద్దకు వెళ్ళారు. అమ్మా, నేను అమెరికాలో జరిగే ప్రపంచ మత మహాసదస్సులో ప్రసంగించడానికి వెళుతున్నాను. మీ ఆశీస్సుల కోసం వచ్చాను అని అన్నారు స్వామి వివేకానంద. అమెరికా సదస్సులో ఏం మాట్లాడతావు అని అడిగారు శారదామాత. హిందూ మతతత్వంపై మాట్లాడతాను, అలాగే ధర్మాల గురించి మాట్లాడతాను అన్నారు స్వామి వివేకానంద. అదే అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నామని అని ఆమె మళ్ళా అడిగారు. అమ్మా, గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస నాకు చెప్పిన విషయాలను మరింత విడమరచి చెప్తాను అన్నారు స్వామి వివేకానంద. అన్నీ నిజమేనా అన్నది అమ్మ ప్రశ్న. చెప్పిన వాళ్ళలో 90% మంది అబద్ధం చెప్పారు, 10% మంది నిజం చెప్పారు. నిజం చెప్పిన 10% మంది రాయకుండా వెళ్ళిపోయారు. అది నమోదు చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పారు స్వామి వివేకానంద. అప్పుడు వంటింట్లో ఉన్నటువంటి శారదామాత స్వామి వివేకానందతో, ఆ కత్తి తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. స్వామి వివేకానంద అని చెప్పిందే తడుగా కత్తి తీసుకొని శారదామాతకు అందించారు. శారదాదేవి ఆనందంతో ఆ కత్తిని అందుకుంటూ, నీ ప్రయాణం విజయవంతమవుతుంది అని దీవించారు. నువ్వు కత్తి నాకు అందిస్తున్నప్పుడు కత్తి వెనుక ఉన్నట్టి మూల భాగాన్ని ఇచ్చినట్టులే
తత్వమూలాన్ని అక్కడికి వచ్చే వారి చేతికి ఇవ్వు అని శారదామాత సూచించారు. అలాగే అని స్వామి వివేకానంద అమెరికా పర్యటన బయలుదేరి వెళ్ళి ప్రపంచ మతాల సదస్సులో ప్రసంగించి హర్షధ్వానాలు అందుకోవడం తెలిసిందే కదా. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వేష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.